హాయ్ ఫ్రెండ్స్, వాయిష్ రెసిపీ ఛానల్కి స్వాగతం. ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమస్యతో బాధపడుతూనే ఉన్నారు. ముఖ్యంగా కాల్షియం లోపంతో బాధపడుతున్నారు. కాల్షియం లోపం ఉన్నప్పుడు శారీరక బలహీనత, అలసట, కీళ్ళ నొప్పులు, మోకాలు నొప్పులు వంటివి వస్తూ ఉంటాయి. ఒకప్పుడు 50 నుంచి 60 సంవత్సరాల వయసు వచ్చాక ఇటువంటి సమస్యలు వచ్చేవి. కానీ ఇప్పుడు చిన్న వయసులోనే, అంటే 30 సంవత్సరాలు వచ్చేసరికి ఇటువంటి సమస్యలన్నీ వచ్చేస్తున్నాయి. ఇలా సమస్యలు వచ్చినప్పుడు ఈ సమస్యలు ప్రారంభ దశలో ఉన్నప్పుడే మనం ఇంటి చిట్కాల ద్వారా తగ్గించుకోవచ్చు. సమస్య ఎక్కువగా ఉంటే మాత్రం డాక్టర్ని తప్పనిసరిగా సంప్రదించాలి. డాక్టర్ చెప్పిన సూచనలను పాటిస్తూ మనం ఈ హోమ్ రెమెడీని ఫాలో అయితే తొందరగా మంచి ఉపశమనం కలుగుతుంది. దీనికోసం మనం ఉపయోగించే ఇంగ్రీడియంట్స్ అన్నీ మనకి ఇంటిలో సులభంగా అందుబాటులో ఉండేవి. గ్లాసున్నర నీటిని పొయ్యి మీద పెట్టాలి. దీనిలో చిన్నగా 2 దాల్చిన చెక్క ముక్కలు వేయాలి. దాల్చిన చెక్క ప్రతి ఇంటిలోనూ ఉంటుంది. దాల్చిన చెక్కలో ఉన్న లక్షణాలు నొప్పులను తగ్గించడానికి, అధిక బరువును తగ్గించడానికి చాలా బాగా సహాయపడతాయి. ముఖ్యంగా నొప్పులను తగ్గించే లక్షణాలు దాల్చిన చెక్కలో చాలా ఎక్కువగా ఉన్నాయి. దాల్చిన చెక్క తర్వాత మనం ఒక యాలక వేయాలి. యాలకులు కూడా వంటింట్లో సులభంగా ఉంటాయి. చాలామంది యాలకల టీ తాగుతూ ఉంటారు. యాలకల్లో ఉన్న లక్షణాలు మోకాలు నొప్పులు తగ్గించడమే కాకుండా జీర్ణ సంబంధ సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది. కీళ్ళ నొప్పులు, మోకాలు నొప్పులు ఉన్నవారికి చాలా బాగా సహాయపడుతుంది. ఇక ఆ తర్వాత మనం 1/2 స్పూను సోంపు వేసుకోవాలి. మనలో చాలామంది భోజనం అయ్యాక సోంపును తింటూ ఉంటారు. ఆ విధంగా తింటే తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అవుతుందని ఒక నమ్మకం. ఆ నమ్మకం కూడా కరెక్టే. నొప్పులను తగ్గించడంలో కూడా సోంపు చాలా బాగా సహాయపడుతుంది. ఇక ఆ తర్వాత పసుపు వేసుకోవాలి. పసుపులో ఉన్న కర్కుమిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది కీళ్ళ నొప్పులు మరియు ఆర్థరైటిస్ లక్షణాలను తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది. పసుపులో ఉండే ఔషధ గుణాలు ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది. 5 నుంచి 7 నిమిషాల పాటు బాగా మరిగించాలి. ఇక ఆ తర్వాత 1/2 స్పూను బెల్లం తురుము వేసుకోవాలి. బెల్లంలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మనం ఆర్గానిక్ బెల్లం వాడాలి. ఆర్గానిక్ బెల్లం అయితే డార్క్ కలర్లో ఉంటుంది. పసుపు రంగులో ఉన్న బెల్లం అయితే కెమికల్స్ వాడినట్టు అర్థం చేసుకోవాలి. డార్క్ కలర్లో ఉన్న బెల్లం వాడాలి. బెల్లంలో ఐరన్ కూడా సమృద్ధిగా ఉంటుంది. అలసట, నీరసం, నిస్సత్తువ వంటివి రాకుండా చేస్తుంది. అయితే డయాబెటీస్ ఉన్నవారు మాత్రం బెల్లం లేకుండా ఈ డ్రింక్ తీసుకోవాలి. 5 నుంచి 7 నిమిషాల పాటు బాగా మరిగించాలి. ఈ డ్రింక్ బాగా మరిగాక గ్లాసులో వడకట్టుకోవాలి. ఈ డ్రింక్ తీసుకోవడం వలన ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. కీళ్ళ నొప్పులు, మోకాలు నొప్పులు, నడుము నొప్పి, అధిక బరువు, రక్తపోటు, డయాబెటీస్ వంటి అన్ని రకాల సమస్యలను తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది. అయితే ఈ డ్రింక్ ఏ సమయంలో తీసుకోవాలి అనే విషయానికి వస్తే, ఈ డ్రింక్ని ఏ సమయంలోనైనా తీసుకోవచ్చు. అయితే తీసుకోవడానికి అరగంట కడుపు ఖాళీగా ఉంచుకుంటే సరిపోతుంది. ఈ విధంగా తయారైన డ్రింక్ని ఒక గ్లాసులోకి వడకట్టుకోవాలి. రోజులో ఒకసారి తీసుకుంటే సరిపోతుంది. మనం తీసుకున్న దాల్చిన చెక్క, యాలకులు, సోంపు, పసుపు, బెల్లం ఇవన్నీ మనకి ఇంటిలో సులభంగా అందుబాటులో ఉండేవే, ప్రతిరోజు మనం వాడేవే కాబట్టి కాస్త శ్రద్ధ పెట్టి సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది. ఈ డ్రింక్ ఈ విధంగా 15 రోజుల పాటు తీసుకుంటే మంచి ఫలితం కనబడుతుంది. 15 రోజుల పాటు తీసుకున్న తర్వాత ఒక వారం గ్యాప్ ఇచ్చి మరలా 15 రోజుల పాటు తీసుకుంటే సరిపోతుంది. ఏదైనా సమస్య వచ్చినప్పుడు చిన్నగా ఉన్నప్పుడే తగ్గించుకోవాలి. సమస్య పెద్దది కాకుండా చేసుకోవాలి. సమస్య పెద్దదిగా ఉంటే మాత్రం తప్పనిసరిగా డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ డ్రింక్ తయారు చేసుకోవడం చాలా సులభం. ఈ డ్రింక్ తయారు చేసుకుని తాగి ఇప్పుడు చెప్పిన అన్ని రకాల ప్రయోజనాలని పొందండి. పసుపు విషయానికి వస్తే, పసుపు కూడా మార్కెట్లో దొరికే ప్యాకెట్ పసుపు కాకుండా పసుపు కొమ్ములను తెచ్చి ఎండబెట్టి పౌడర్ చేసుకున్న పొడిని వాడితే మంచిది. ఎందుకంటే ప్యాకెట్ పసుపులో కాస్త కెమికల్స్ కలిసే అవకాశం ఉంది. కాబట్టి పసుపు, బెల్లం ఆర్గానిక్ వాడితే మంచి ఫలితం తొందరగా వస్తుంది. కాబట్టి మీరు కూడా ఈ డ్రింక్ తీసుకోండి. వారం రోజులు తీసుకునే సమయానికే మీకు తేడా ఖచ్చితంగా కనబడుతుంది. ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్
సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి.